కళ్యాణి మిశ్వేశ్వరరావు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. దానికి సంబంధించి ఒప్పందాలు జరిగిపోయాయి. దాదాపు 1,30,000 కోట్లకు పైగా పెట్టుబడులతోటి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఈ విషయాన్ని సుందర్ పిచ్చయ్యే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే దీని మీద తొలి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక గోడౌను, అదొక వేర్ హౌసు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. ఒక వారం రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం రోజు తాడేపల్లికి వచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్కి ఆద్యుడిని నేనే తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ నాకే దక్కాలి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అప్పటి వరకు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది ఒక డేటా సెంటర్ కాదది, అది ఒక గోడౌను, అది ఒక వేర్ హౌస్, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన దానికి నేనే బీజం వేశారని చెప్పారో అప్పటి నుంచి ఆ పార్టీలో ఉండేటువంటి శ్రేణులు గప్చిప్ అయిపోయారు. అయితే ఇక్కడ ఒక మంచి జరిగేటప్పుడు దాంట్లో నేను భాగస్వామిని అని చెప్పుకోవటంలో తప్పులేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్ తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశారో అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కొన్ని నిబంధనలను మార్పు చేయడం ద్వారా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చింది. ఈ విషయాన్ని సుందర్ పిచ్చయ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నారా లోకేష్ గారు వెళ్ళారు, కేంద్ర మంత్రులను కలిశారు. అక్కడ గూగుల్ డేటా సెంటర్ రావడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి కొన్ని నిబంధనలను మార్పు చేయించారు. ఫలితంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చింది. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఆ మరుక్షణం నుంచి ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తూ ఉంది. టోటల్గా వైజాగ్కు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోబోతుంది, అక్కడ ఎకోసిస్టమే మారిపోబోతుంది అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదొక గేమ్ చేంజర్ గూగుల్ డేటా సెంటర్ రావటము ఆంధ్రప్రదేశ్కే గేమ్ చేంజర్ అనేటువంటి టాక్ వస్తున్నటువంటి క్రమంలో దాంట్లో తన భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో తాను టిట్కో హౌసెస్ తీసుకొచ్చానని చెప్తారు, తానే పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చారు, పోలవరాన్ని తన హయాంలోనే స్పీడ్గా తీసుకెళ్లారని చెప్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలని తానే ఎక్కువగా అమలు చేశారని చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్తో పాటు టీసీఎస్ని కానీ ఇతర కంపెనీలను కూడా తానే తీసుకొచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకురాలేరు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకి అధినేతలుగా ఉన్నప్పుడే వాళ్ళకి వాల్యూ, అప్పుడే వాళ్ళకి వాల్యూ ఇస్తారు ఇండస్ట్రీస్టులు కానీ లేదంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీల సీఈఓలు కానీ వాళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కో పార్టీ అధికారంలోంచి దిగిపోయినప్పుడు ఒక్కో రకంగా మారుతూ ఉంటాయి. అంతే తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి లేదు. కాకపోతే వాళ్ళ పీరియడ్లో వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి ఇనిషియేషన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో నిర్మించారు 9 కోట్లు పెట్టి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజావేదికను నిలువున కూల్చేశారు డే 1. మరి చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బుతో అది నిర్మించలేదు కదా, మరి ఎందుకు కూల్చేశారు? చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిర్మించబడింది కాబట్టి ఆయన కూల్చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్కి 2014-19 మధ్యలోనే బీజం వేశారు. మరి అదెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు? సో ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి వాడిని కంటిన్యూ చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తనకి విరుద్ధంగా చేశారు. రివర్స్ టెండర్స్ అన్నారు, పీపీఎల్ రద్దు అన్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ఏళ్ళు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, చంద్రబాబు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ప్రజలు కూడా అదే భావించారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదాన ఆంధ్రప్రదేశ్ని వేగంగా తీసుకెళ్లాలనే ప్రయత్నం ఆయన పందాలో వెళ్తూ ఉన్నారు.
ఆ క్రమంలో ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పాటు టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబిఎం, టీసీఎస్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి పారిశ్రామికవేత్త సదస్సులో కూడా అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అయితే ఇదంతా కూడా తన క్రెడిట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతవరకు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే కంపెనీలను రావద్దు, పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి మెయిల్స్ పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెబుతున్నారు. ఏవైనా కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తే మీరు రావద్దు అని చెప్పేసి మెయిల్స్ పెట్టడం అనేది దుర్మార్గం. వచ్చినటువంటి వాటిలో మా ప్రమేయం కూడా ఉంది, మా భాగస్వామ్యం కూడా ఉంది, మేము కూడా ప్రయత్నం చేసాం ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి అని చెప్పుకోవడంలో కొంత అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి రావద్దు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టద్దని చెప్పి యుద్ధ ప్రాతిపదికన మెయిల్స్ పెట్టి రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇంతకీ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడానికి ఎవరి క్రెడిట్ ఎంత అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా క్లియర్గా ఒక ఆర్టికల్ రావడం జరిగింది, వివిధ పత్రికలు వివిధ రకాలుగా రావడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్గా ఏ డేట్న గూగుల్ డేటా సెంటరు సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి, అదానీ ప్రమేయం ఎంత ఉంది, అదానీ గ్రూప్ ప్రమేయం దాంట్లో ఎంత ఉంది, అదానీ గ్రూప్తో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసుకున్నట్టు ఒప్పందాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎలా మార్పు చేశారు, ఇవన్నీ కూడా కూలంకుషంగా తెలియజేస్తూ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వస్తుంది. వాటిల్లో మనం చూస్తే కనుక ఇది ఒక న్యూస్. ఎవరి క్రెడిట్ ఎవరి చోరీ? గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు, అది అదానీదే అంటూ వింతవాదంలో 2020 నవంబర్లోనే ఒప్పందం అట. అంతకు ఏడాదిన్నర ముందే శంకుస్థాపన చేసిన చంద్రబాబు. చూడండి, విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నది ఎవరు? గూగుల్ సంస్థ, అదానియా? ఈ ప్రశ్నకు ప్రపంచమంతా చెప్పే సమాధానం గూగుల్ అనే. చివరికి అదానీని అడిగినా అది గూగుల్ డేటా సెంటర్ అనే చెప్తారు. జగన్ మాత్రం అది అదానీదే అంటూ ఇంత వాదనలకు పోతున్నారు. భాగస్వాముల మధ్య ఒప్పందాలు, సాంకేతిక అంశాల మేరకు విడుదలైనటువంటి ఉత్తర్వులను చూపిస్తూ అసలు వాస్తవాలను దాచేస్తూ అదానీనే ఆశ్చర్యపరిచే స్థాయిలో జగన్ రోత పత్రిక గురువారం ఒక కథనాన్ని ప్రచురించింది. డేటా సెంటర్ క్రెడిట్ అదానికి ఇవ్వలేదనే బాధ ఒకవైపు, తనకు క్రెడిట్ వస్తుందనే ఏకైక కారణంతో చంద్రబాబు నాయుడు అదానీ పేరు తొక్కేస్తున్నారని మరోవైపు, ఆ డేటా సెంటర్ తమదే అయినప్పుడు అదానీ ఎందుకు మౌనంగా ఉంటారు, గూగుల్కు క్రెడిట్ ఎందుకు ఇస్తారు? జగన్ పత్రికలో దీనికి జవాబు దొరకదు. ఇది అసలు విషయం ఏంటి? అమెరికా వెలుపల తొలిసారి భారత్లో, అది విశాఖలో అత్యంత భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచై స్వయంగా ప్రకటించగా, ఆ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమక్షంలోనే అక్టోబర్ 14వ తారీఖున కుదుర్చుకున్న ఈ ఒప్పందం గురించి అందరికీ తెలుసు. ఇది గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్. అతి భారీ ప్రాజెక్టులను అమలు చేసేటప్పుడు స్థానిక ఇతర భాగస్వాములను చేర్చుకోవడం సహజం. అలాగే గూగుల్ సంస్థ భారతీ ఎయిర్టెల్, నెక్స్ట్రా డేటా, అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్ట్స్, అదానీ పవర్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. అండర్ సీ కేబుల్ ఏర్పాటు, నిర్మాణ పనులు, విద్యుత్ సరఫరా వంటి పనులు చేస్తాయి. భారత్లో తమ తరఫున డేటా సెంటర్ నిర్మాణ పనులు చేస్తున్నందున భూమిని అదానీ పేరుతో కేటాయించాలని గూగుల్ స్వయంగా కోరింది. దీంతో ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పట్టుకొని ఇదిగో ఇది అదానీదే అని జగన్ పత్రిక వింత వాదనలు చేసింది. అదానీని తెచ్చింది ఎవరు? ఇది అదానీ డేటా సెంటర్, దానికి బీజాలు వేసింది నేనే, ఆ క్రెడిట్ను చంద్రబాబు కొట్టేస్తున్నారు అని జగన్ పదే పదే చెబుతున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడే అదానీని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చానని, విశాఖలో 2023 మే 3న స్వయంగా డేటా సెంటర్ను శంకుస్థాపన చేశానని చెప్పుకొచ్చారు జగన్. కాసేపు గూగుల్ను పక్కన పెట్టేసి అదానీ సంగతి మాత్రమే చూద్దాం. 2023లో జగన్ శంకుస్థాపన చేయడానికి 4 ఏళ్ల ముందే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో డేటా సెంటర్పై ఒప్పందం కుదిరింది. అప్పుడు లోకేష్ ఐటీ మంత్రిగా, ప్రస్తుత సిఎస్ విజయానంద్ ఐటీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
వారి సమక్షంలోనే ఆదాని గ్రూప్తో 2019 జనవరి 9వ తారీఖున అమరావతిలోని ప్రజావేదిక దీనిని జగన్ కూల్చేశారు. ప్రజావేదికలో ఎంఓయూ కుదిరింది. మరుసటి నెల 14న విశాఖలోని కాపులపాడులో కేటాయించిన భూమిలో చంద్రబాబు ఆదాని డేటా సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఆనాటి ఒప్పందం ప్రకారం ఆదానికి 500 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. అందులో 70,000 కోట్ల పెట్టుబడి పెడతామని ఆ సంస్థ ప్రకటించింది. గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్, 5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్క్ నిర్మిస్తామని తెలిపింది. ఇది ఆదానితోటి జరిగిన మొదటి ఒప్పందం. అంటే ఆదాని డేటా సెంటర్కు తొలుత బీజం పడింది 2019లో చంద్రబాబు నాయుడు హయాంలోనే. ఇక జగన్ సీఎం అయ్యాక మారింది సీన్ మారింది. జగన్ సీఎం అయినారు. ఏం మారింది అంటే జగన్ 2019లో గెలిచి సీఎం అయ్యాక ఆదాని డేటా సెంటర్కు మోకాలడ్డారు. కాపులపాడులో కేటాయించిన భూములను వెనక్కి తీసుకున్నారు. 20 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక అంటే కుదరదని, 5 ఏళ్లలో ఏం చేస్తారో చెప్తే కొత్త ఒప్పందం చేసుకున్నామని ప్రతిపాదించారు. దాంతో ఆదాని తన పెట్టుబడిని 70,000 కోట్ల నుంచి 22,000 కోట్లకు కుదించింది. తర్వాత 14,000 కోట్లతో పరిమితం చేసింది. ఉద్యోగ అవకాశాల సంఖ్యను 1.1 లక్షల నుంచి 25,000కు కుదించింది. 7 ఏళ్లలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు 200 నుంచి 100 ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం 190 ఎకరాలు ఇచ్చింది. సంబంధిత స్థలాల బదలాయింపులన్నీ పూర్తి అయ్యాక 2023 మే 3న విశాఖలో జగన్ తీరిగ్గా ఆదాని డేటా సెంటర్కు శంకుస్థాపన చేశారు. గూగుల్ ఆదానికి లింక్ ఏంటి? గూగుల్ డేటా సెంటర్కు ఆదాని డేటా సెంటర్కు సంబంధమే లేదని రాష్ట్ర ప్రభుత్వం లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. 2023లో జగన్ శంకుస్థాపన చేసే నాటికి ఆదాని డేటా సెంటర్ను వైజాగ్ టెక్ పార్క్కు అప్పగించేశారు. ఆ కథ అప్పుడే ముగిసిపోయింది. ఆదానికి జగన్ హయాంలో కేటాయించిన స్థలాలు వేరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు వేరు. విశాఖలో డేటా సెంటర్ నిర్మించబోతున్న రైడెన్ ఇన్ఫోటెక్ తమ అనుబంధ సంస్థలని పేర్కొంటూ గూగుల్ అధికారికంగా సమాచారం ఇచ్చింది. అయితే ఆదాని రైడెన్ మధ్య ఇది వరకే వ్యాపార లావాదేవీలు జరిగాయి. నోయిడాలో ఆదాని డేటా సెంటర్ 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ విషయాన్ని కూడా జగన్ పత్రిక ప్రచురిస్తూ ఆదాని గూగుల్ ఒక్కటే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చింది. నిజానికి భారత్లో గూగుల్ సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న మొదటి డేటా విశాఖదే. ఆదానితో తమకు భాగస్వామ్యం ఉందని ఎంఓయూ సమయంలోనే వెల్లడించింది. అండర్సీ కేబుల్ ల్యాండింగ్ విషయంలో ఆదాని తమకు సహకరిస్తుందని తెలిపింది. దీనికోసం ఆదాని కనెక్ట్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పునరుత్పాదక విద్యుత్ సరఫరా కోసం ఆదాని పవర్తో, భవన నిర్మాణ పనుల కోసం ఆదాని ఇన్ఫ్రాతో గూగుల్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో భాగంగానే స్థలాల కేటాయింపు విషయంలో తమ తరఫున ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అధీకృత వ్యక్తిగా ఆదానికి చెందిన సంజయ్ వ్యవహరిస్తారని గూగుల్ లేఖ రాసింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంత మాత్రాన అది ఆదాని డేటా సెంటర్ అయిపోదు. గూగుల్తో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని ఆదాని చెప్పినప్పటికీ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఆదాని పేరెత్తలేదని జగన్ పత్రిక విచిత్ర వాదన చేసింది. కొసమెరుపు ఏంటంటే ఆ డేటా సెంటర్ జగన్ నాటిన మొక్క. 2020 నవంబర్లోనే ఆదానితో ఒప్పందం కుదిరిందని జగన్ పత్రిక పేర్కొంది. మరి అంతకంటే 7.5 ముందే 2019 ఫిబ్రవరి 14న ఆదాని డేటా సెంటర్కు చంద్రబాబు చేసిన శంకుస్థాపన సంగతి ఏమిటి? ఇది ఎవరు నాటిన మొక్క? సో కాబట్టి ఇంత జరిగింది. గూగుల్ ఏ డేటా సెంటర్ విశాఖ వెనక ఆదానికి గూగుల్కి సంబంధం లేదు. గూగుల్ ఆదానితోటి, ఆదాని గ్రూపులతోటి రకరకాల సంబంధాలు చేసుకుంది. కానీ ఇప్పుడు ఎంఓయూ ఎవరి మధ్య కుదిరింది? గూగుల్ ఏ డేటా సెంటర్, గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దీన్ని తీసుకొచ్చారనుకుంటే మరి అంతకన్నా ముందు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? సో ఇది గూగుల్కి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. మరి ఇది చూసిన తర్వాత గూగుల్ క్రెడిట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు కదా, జగన్ అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.